హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో కూడా ఎప్పట్లానే ఒక మోస్ట్ యూస్ఫుల్ స్ట్రక్చర్ తీసుకొచ్చాను. మరి ఆ స్ట్రక్చర్ ఏంటో చూద్దాము. నేను నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను. ఆమె అతనితో మాట్లాడి తప్పు చేసింది. నువ్వు ఉద్యోగం వదిలేసి తప్పు చేశావు. ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడాలంటే ఏ స్ట్రక్చర్ యూస్ చేయాలో చూద్దాము. స్ట్రక్చర్ వచ్చేసి మేడ్ ఏ మిస్టేక్ బై, అంటే ఏదైనా పని చేసి తప్పు చేశాము అని చెప్పే సందర్భాలలో ఈ స్ట్రక్చర్ని యూస్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. కానీ అంతకంటే ముందు మీలో ఎవరైనా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరీ ఎక్కువగా షేర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్, ఆమె అతనితో మాట్లాడి తప్పు చేసింది. She made a mistake by talking to him. She made a mistake by talking to him. నేను నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను. I made a mistake by marrying you. I made a mistake by marrying you. నువ్వు ఉద్యోగం వదిలేసి తప్పు చేశావు. You made a mistake by quitting the job. You made a mistake by quitting the job. Guys, ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, అతను అక్కడికి వచ్చి తప్పు చేశాడు. కమెంట్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే యూ విల్ నాట్ మిస్ మై వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.